హలో ప్రియమైన విద్యార్థులారా, ఆన్లైన్ క్లాసుకు సంబంధించి ఈరోజు ఆధునిక తెలుగు భాషలో వాక్య నిర్మాణం, దాని తీరుతెన్నుల గురించి వివరించదలిచాను. బిఏ తృతీయ సంవత్సర స్పెషల్ తెలుగు విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. ఆధునిక తెలుగు భాష నిర్మాణం. ఇందులో తెలుగులో వాక్య నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మనం మాట్లాడేది, వ్రాసేది కూడా వాక్యాల్లో జరుగుతుంది. మనం చెప్పదలుచుకున్న భావానికి భాషారూపం వాక్యం. మనం మాట్లాడే మాటల్లో, వ్రాసే వాక్యాల్లో కానీ ఒక పదక్రమం ఉంటుంది. ఈ పదక్రమం వాక్యాన్ని అర్థవంతం చేస్తుంది. వాక్యం తేలికగా అర్థమయ్యేలా చేస్తుంది. మనం మన అభిప్రాయాల్ని, భావాల్ని స్పష్టంగా ఇతరులకు చెప్పడానికి, ఇతరులకు అభిప్రాయాలు, భావాలు తెలుసుకోవడానికి ఈ వాక్యం చక్కగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు. ప్రౌఢ వ్యాకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు వాక్యాన్ని 2 విధాలుగా వర్గీకరించాడు. సంపూర్ణ వాక్యమని, అసంపూర్ణ వాక్యమని 2 విధంబులని చెప్పేసి చెప్పడం జరిగింది. సంపూర్ణ వాక్యం అంటే సమాపక క్రియ గల వాక్యం సంపూర్ణ వాక్యం. అలాగే అసంపూర్ణ వాక్యం అంటే అసమాపక క్రియ ఉంటే అది అసంపూర్ణ వాక్యంగా చెప్పవచ్చు. సమాపక క్రియ దానికి సంబంధించి అంటే సంపూర్ణ వాక్యానికి సంబంధించి ఉదాహరణ చెప్పినట్లయితే వానలు కురిశాయి. ఇక్కడ సమాపక క్రియ ఉంది, వాక్యము సంపూర్ణంగా ఉంది. అలాగే అసమాపక క్రియలో వానలు కురిస్తే అన్నాం అనుకోండి. ఉదాహరణకి వానలు కురిస్తే అంటే డాష్ ఉంది, దాని తర్వాత పూర్తి కాలేదు కాబట్టి ఇది అసంపూర్ణమైనటువంటి వాక్యం అని మనం చెప్పచ్చు. ఈ వాక్యానికి ప్రధానమైన ఆకాంక్ష లేదు కాబట్టి రూపాన్ని బట్టి, అర్థాన్ని బట్టి, క్రియా ప్రాధాన్యాన్ని బట్టి కూడా వాక్య భేదాలు అనేటువంటివి ఏర్పాటు కావడం జరుగుతుంది. రూపాన్ని బట్టి వాక్య భేదాలు ఉన్నాయి, అర్థాన్ని బట్టి వాక్య భేదాలు ఉన్నాయి, అలాగే క్రియా ప్రాధాన్యాన్ని బట్టి వాక్య భేదాలు అనేటువంటివి ఉన్నాయి. ఇంకా రూపాన్ని బట్టి వాక్యాల్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఆంగ్ల వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకొని మన భాషా శాస్త్రజ్ఞులు ఈ విభజన చేయడం జరిగింది. ఈ రూపాన్ని బట్టి వాక్య నిర్మాణం ఏవేవి అని మనం పరిశీలిస్తే అందులో 1 సామాన్య వాక్యము, 2వది సంశ్లిష్ట వాక్యము, 3 సంయుక్త వాక్యం అని చెప్పి చెప్పచ్చు. కాబట్టి సామాన్య వాక్యం ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అని, సంశ్లిష్ట వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని, సంయుక్త వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని కూడా మనం ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. సామాన్య వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సింపుల్ సెంటెన్స్ ఎట్లా ఏర్పడతాయి? ఒక సమాపక క్రియ మాత్రమే కలిగింది సామాన్య వాక్యం. ఇందులో అసమాపక క్రియలకు ఏమాత్రము అవకాశం ఉండదు. ఉదాహరణకి నేను పుస్తకం చదివాను. తెలుగు వాక్య నిర్మాణంలో ఒక ప్రత్యేక లక్షణం చోటు చేసుకుంది. అది ఏమంటే ఏ భాషలోనైనా క్రియాసహిత వాక్యాలు ఉండడం సహజం, కానీ తెలుగులో క్రియారహిత వాక్యాలు కూడా ఉండడం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. సామాన్య వాక్యాలు విభజన మళ్ళీ 2 రకాలుగా చెప్పవచ్చు. ఈ సామాన్య వాక్యాలు, ఒకటి క్రియాసహిత వాక్యాలని, క్రియారహిత వాక్యాలు అని. అది వర్బల్ సెంటెన్సెస్ అండ్ వర్బ్లెస్ సెంటెన్సెస్, ఈ 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ఈ క్రియాసహిత వాక్యాలని అంటే వర్బల్ సెంటెన్సెస్ సంబంధించి క్రియతో కూడుకున్నవి క్రియాసహిత వాక్యాలు అంటాం. అంటే క్రియ కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు కేసీ నయాజ్ నిద్రించాడు అని చెప్పవచ్చు, లేదంటే గంగాధర్ కమ్మగా పాడతాడు అని చెప్పచ్చు, లేదు విద్యాసాగర్ పాఠం చెబుతున్నాడు, అలాగే విశాల్ జవాబులు రాస్తున్నాడు, రాము పుస్తకం చదువుతున్నాడు. ఇలా క్రియ అనేది పూర్తిగా ఉంటుంది. దీన్ని క్రియాసహిత వాక్యాలని మనం చెప్పవచ్చు. అలాగే క్రియారహిత వాక్యాలని మనం పరిశీలించినట్లయితే క్రియలు లేని వాక్యాలు క్రియారహిత వాక్యాలు. ఒకే విషయాన్ని బోధించే 2 పేర్లు ఒకచోట చేర్చితే
క్రియారహిత వాక్యాలు ఏర్పడతాయి. తెలుగులో క్రియారహిత వాక్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. సౌలభ్యం కోసం తన అభిప్రాయాల్ని, భావాల్ని సాధ్యమైనంత త్వరగా తక్కువ అక్షరాలతో వ్యక్తం చేయటానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి క్రియారహిత వాక్యాలు అన్ని భాషల్లోనూ చోటు చేసుకున్నాయి. ఉదాహరణకి అంబేద్కర్ మహామేధావి, ఆమె గుణవతి, వాడు బాలుడు, అది ఆవు. క్రియా సహిత వాక్యాలు మళ్ళీ రెండు రకాలు: కర్తృసహిత వాక్యాలని, కర్తృరహిత వాక్యాలని చెప్పేసి. ఈ కర్తృసహిత వాక్యాలంటే కర్త సహిత వాక్యాలు క్రియను బట్టి మళ్ళీ 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి అకర్మక వాక్యం, సకర్మక వాక్యం, ప్రేరణ వాక్యం అని చెప్పేసి. ఈ అకర్మక వాక్యాల్లో కర్మ ఉండదు. కర్మ యొక్క ఆకాంక్ష అనేది అకర్మకాలు. ప్రశ్నలు వేయడానికి వీలు పడని క్రియలు అకర్మకాలు. ఉదాహరణకు ప్రశాంత్ వచ్చాడు, బాలుడు కాలు జారి పడ్డాడు, ఇటు చూడు, వాడు చదవలేడు. ఇవి అకర్మక వాక్యాలుగా చెప్పవచ్చు. అలాగే సకర్మక వాక్యాల్లో కర్మ ఉంటుంది. కర్మ యొక్క ఆకాంక్ష ఉన్నవి సకర్మకాలని చెప్పాలి. ప్రశ్నలు వేయడానికి వీలున్నటువంటి క్రియలు సకర్మకాలు. ఉదాహరణ చూసినట్లయితే ప్రియాంక అన్నం వండింది, ఈ దృశ్యం చూడు, వాడు ఉత్తరం చదివాడు, ఆయన అనేక కష్టాలు పడ్డాడు. ఈ విధంగా మనం సకర్మక వాక్యాల్ని చెప్పవచ్చు. ప్రేరణ వాక్యాలు చూసినట్లయితే ప్రేరణ వాక్యాల్లో కర్త ప్రేరణ ఉంటుంది. ఒక కార్యం ఒకరిచే చేయించటం ప్రేరణ. ఉదాహరణ చూసినట్లయితే ఆమె అతని చేత రాయించింది, వాడు అతన్ని కొట్టించాడు, ఆమె అతని చేత అన్నం వండించింది అని ఈ విధంగా మనం చెప్పవచ్చు ప్రేరణ వాక్యాలకి. అలాగే కర్తృరహిత వాక్యాలు రెండవది పరిశీలించినట్లయితే కర్తృరహిత వాక్యాల్లో ఉంది అనే క్రియారూపం ఉంటుంది. ఉదాహరణ చూసినట్లయితే నాకు బాధగా ఉంది, వాడికి ఆహ్లాదకరంగా ఉంది అని కర్తృరహిత వాక్యాలు ఉదాహరణ చెప్పవచ్చు. ఈ విధంగా సామాన్య వాక్యాల్ని మళ్ళీ అనేక రకాలుగా మనం పరిశీలించి చూసాం ఇందాక. తర్వాత రెండవది సంశ్లిష్ట వాక్యం, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం వీటిని ఇంగ్లీష్లో. సమాపక క్రియ, అసమాపక క్రియ రెండూ కలిసి ఉన్న పద సముదాయం సంశ్లిష్ట వాక్యం. ఉదాహరణ చూసినట్లయితే భర్త చూస్తుండగానే భార్యపై అత్యాచారం జరిగింది. ఈ వాక్యంలో జరిగింది అనేది సమాపక క్రియ, చూస్తుండగా అనేది అసమాపక క్రియ. కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యాల్లో శత్రర్థకం, ఛేదర్థకం, అప్యర్థకం, క్త్వార్థకం అనే 4 ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే క్త్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియని క్త్వార్థం అని చెప్పేసి అంటాం. ఈ వర్ణకం క్త్వార్థకం. ఉదాహరణకు శిరీష ఇంటికి వెళ్ళి వంట వండింది, సుధీరు ఆఫీసుకి వెళ్ళి ఫైల్స్ చూశాడు, పార్వతి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పింది, రాజేష్ ఆసుపత్రికి వెళ్ళి రోగుల్ని చూశాడు. ఇక్కడ భూతకాలిక అసమాపక క్రియ, సమాపక క్రియ కాదు, అసమాపక క్రియ. క్రియ పూర్తి కావడం లేదు. ఇందులో వెళ్ళి 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 అని చెప్తున్నాం. వెళ్ళి ఆ తర్వాత ఏదో ఉంది కాబట్టి పూర్తి కాలేదు. కాబట్టి ఇటువంటివి క్వార్థకాలుగా చెప్పవచ్చు. అలాగే శత్రార్థకం అంటే వర్తమానకాలిక అసమాపక క్రియ అని మనం చెప్పచ్చు. ఈ క్రియకు తూ ప్రత్యయం చేరడం వల్ల శత్రార్థక రూపాలు ఏర్పడతాయి. ఉదాహరణకి కృష్ణమూర్తి పాడుతూ నాట్యం చేశాడు, మన్మథరావు తింటూ మాట్లాడతాడు, అరుణ టీవీ చూస్తూ చదువుతుంది, మాళవిక సినిమా చూస్తూ నవ్వుతుంది. సో ఇటువంటివన్నీ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అసమాపక క్రియలని చెప్పవచ్చు. అలాగే ఛేదర్థకం, ధాతువుకి తే అయితే ప్రత్యయాలు చేరిస్తే ఛేదర్థక క్రియలు ఏర్పడతాయి. ఒక వ్యాపారం మీద ఆధారపడి
ఇంకో వ్యాపారం ఇంకో వ్యాపారం జరిగినప్పుడు ఈ వాక్యాలు ఉపయోగిస్తారు. దళిత రాజ్యం వస్తే దేశం బాగుపడుతుంది. వ్యవహారిక భాష అయితే ఆమోదయోగ్యం. చీకటి పడితే దొంగల భయం. వరదలు వస్తే పంటలకు నష్టం. అలాగే అప్యర్థకం. అప్యర్థకం అంటే ధాతువుకు ఇనా ప్రత్యయం చేరడం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి. రెండు వ్యాపారాల్లో వైరుధ్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ వాక్యాలు వాడతారు. ఉదాహరణకు, మద్య నిషేధం పెట్టినా ఫలితం లేదు, ఆ మాస్టారు పాఠం చెప్పినా అర్థం కాదు, వాడు ఆహ్వానించకపోయినా హాజరవుతాడు. ఇటువంటివన్నీ కూడా ఈ ధాతువుకు ఇనా ప్రత్యయం చేరడం వల్ల ఇటువంటి వాక్యాలు ఏర్పడతాయని మనం చెప్పచ్చు. తర్వాత సంయుక్త వాక్యాలు. ఈ విధంగా సంశ్లిష్ట వాక్యాలు అయిపోయాయి. తర్వాత సంయుక్త వాక్యాల కిందకు వచ్చినట్లయితే దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం అవుతుంది అని చెప్పవచ్చు. దీన్నే మహావాక్యం అని కూడా అంటాం. ఆంగ్లంలో రెండు వాక్యాల మధ్య అనుసంధానం అంటే అండ్, బట్, ఆర్, సో, విల్ మొదలైనవి అనుసంధాయక అంటే కోఆర్డినేషన్ పదాల వల్ల కలుగుతుంది. హిందీలో ఔర్, యా, మగర్, జో మొదలైనవి ఇలాంటివే. తెలుగులో పై ఆంగ్ల భాషా పదాలకు సమానార్థాలని సూచించే పదాలు ఉన్నాయి. కానీ, అయితే ఇలాంటి కొన్ని అవ్యయాలు రెండు వాక్యాలను అనుసంధిస్తాయి. సంయుక్త వాక్యాలని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంకలన సంబంధం, రెండవది వికల్ప సంబంధం, మూడు వైరుధ్య సంబంధం అని మనం చెప్పవచ్చు. ఈ సంకలన సంబంధం కొన్ని సామాన్య వాక్యాలు ఒకేసారి ఉపయోగించేటప్పుడు వాటి మధ్య ఉన్న సంబంధం సంకలన సంబంధం అవుతుంది. ఉదాహరణకు, రాజు కవిత్వం రాస్తాడు, నాటకాలు రాస్తాడు, వ్యాసాలు రాస్తాడు, ఉపన్యాసాలు ఇస్తాడు, ఉద్యమాల్లో తిరుగుతాడు. విజయ నాట్యం చేస్తుంది, పాటలు పాడుతుంది, నవలలు రాస్తుంది, కథలు రాస్తుంది. ఇది సంకలన సంబంధంగా మనం చెప్పవచ్చు. వికల్ప సంబంధం. ఇందులో నామబంధాలకు ఓ శబ్దం చేరుతుంది. ఉదాహరణకి, ఆనందో జగదీశో వస్తాడు, రామకృష్ణ ఉద్యోగమో వ్యాపారమో చేస్తున్నాడు, శ్వేతో స్వాతో వస్తుంది, వివేకో డాక్టరో ఇంజనీరో చేస్తున్నాడు. ఇలా ఇందులో వికల్ప సంబంధ నామబంధాలకి ఓ శబ్దం అనేది చేరుతుంది. అలాగే వైరుధ్య సంబంధం. రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య సంబంధము వైరుధ్య సంబంధం అని చెప్పచ్చు. రెండు వాక్యాల మధ్య కానీ, అయితే అనేటివి వస్తాయి. పేరుకు మాత్రం స్వామీజీ కానీ పెద్ద గుండా, వాడు మంచి పాలకుడు కానీ గర్వం ఎక్కువ, పాపారావు అవినీతిపరుడు అయితే నీతి గూర్చి మాట్లాడతాడని మనం చెప్పచ్చు. ఇక్కడ ఈ విధంగా వైరుధ్య సంబంధాలు పరిశీలించినట్లయితే కానీ, అయితే అనేటువంటివి పదాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. చట్టాలు చేస్తారు అయితే అవి అమలు కావు. అర్థాన్ని బట్టి వాక్య భేదాలు. వాక్యాలు అవి నిర్వహించే వ్యాపారాన్ని బట్టి, అవి తెలియజేసే అర్థాన్ని బట్టి మరికొన్ని వాక్యాలుగా విభజించవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే నిశ్చయార్థక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, విద్వర్ధార్థక వాక్యాలు, నిషేధ వాక్యాలు, ప్రేరణార్థక వాక్యాలు, ఆశ్చర్యార్థక వాక్యాలు, ఆశీర్వాదార్థక వాక్యాలు, సందేహార్థక వాక్యాలు, వికల్పార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు. ఇక్కడ వాక్యాలు అనేటువంటివి అర్థాన్ని బట్టి విభజించడం జరిగింది. ఉదాహరణకి మనం ఇందాక పరిశీలించినట్లుగాని నిశ్చయార్థక వాక్యాలు చూసినట్లయితే ఒకే భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలు అంటాం. దీన్నే భావార్థక వాక్యాలని, నిర్దేశక వాక్యాలని కూడా అంటాం. రంగారావు డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. రంగారావుకి డాక్టరేట్ డిగ్రీ వచ్చింది. ఇందిర ఎంఏ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. కళ్యాణికి ఉద్యోగం వచ్చింది. శ్రీనివాసరావు మంచివాడు. ఈ విధంగా నిశ్చయార్థక వాక్యాలు ఏర్పడతాయి. వ్యతిరేకార్థక వాక్యాలు.
వ్యతిరేకార్థక వాక్యాల్ని అభావార్థక వాక్యాలని కూడా అంటాం. సర్వసాధారణంగా లేదు అనే శబ్దం ప్రయోగం వ్యతిరేకార్థకాన్ని సంతరించుకొని ఉంటుందని చెప్పచ్చు. ఉదాహరణకి రంగారావుకి డాక్టరేట్ డిగ్రీ రాలేదు అని చెప్పాలి. ఇందిర ఎంఏ పరీక్షల్లో ఉత్తీర్ణురాలు కాలేదు. కళ్యాణికి ఉద్యోగం రాలేదు. శ్రీనివాసరావు మంచివాడు కాదు. ఇలా వ్యతిరేక భావాలతో కూడినటువంటి వాక్య నిర్మాణం అనేది జరుగుతుంది. అలాగే ప్రశ్నార్థక వాక్యాలు. ప్రశ్నార్థక వాక్యాలని మనం పరిశీలించినట్లయితే సాధారణంగా ఏ భాషలోనైనా ప్రశ్నార్థక వాక్యాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలని, వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలని, విషయ నిర్ధారక ప్రశ్నలని చెప్పేసి. వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు ప్రశ్నార్థక పదాలు ఏమీ లేకుండానే వాక్యం చివర ఆ చేర్చడం వల్ల ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణకి మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందా, నరసింహారావుకి బెయిల్ ఇచ్చారా, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ఇలాంటివి. వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా మొదలైన పదాల వల్ల ప్రశ్నార్థక వాక్యాలు ఏర్పడతాయి. మీరెవరు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారు, వీసీ గారు ఆఫీసుకు ఎప్పుడు వస్తారు, మీరు ఎందుకు నవ్వుతారు, నీవు ఎందుకు ఊరు వెళ్తావు, మీరు తింటుంది ఏమిటి, నీవు చదువుతుంది ఏమిటి, ఇటువంటివి వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలుగా ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే విషయ నిర్ధారక ప్రశ్నలు కథ చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి. గద్దరు నృత్యం చేస్తాడు కదా, శివసాగర్ అంటే సత్యమూర్తి కదూ, పూలందేవి ఎంపీ అయింది కదా, కత్తి పద్మారావు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కదా, ఇవి చెప్పవచ్చు ఉదాహరణకి. అలాగే విద్వర్ధక వాక్యాలు. విధిని తెలియజేసే వాక్యాలు విద్వర్ధక వాక్యాలని మనం చెప్పచ్చు. విధి ప్లస్ అర్థక విద్వర్ధక. ఇవి శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి. ఉదాహరణకి చూసినట్లయితే నీవు నా వెంటరా, నీవు ఊరికి వెళ్ళు, నీవు రేపురా, నీవు మా ఇంటికి రా, ఇవి ఈ విధంగా విద్వర్ధక వాక్యాలు చెప్పవచ్చు. నిషేధ వాక్యాలు. నిషేధాన్ని తెలియజేసే వాక్యాలు నిషేధ వాక్యాలు అని చెప్పేసి అంటాం. ఉదాహరణకి రోడ్డు మీద నడిచేటప్పుడు దిక్కులు చూడకు, వాహనాలు రోడ్లకు కుడివైపు నడపరాదు, అస్పృశ్యతను పాటించకూడదు, వరకట్నం తీసుకోకూడదు, ఇవి నిషేధ వాక్యాలుగా చెప్పవచ్చు. ప్రేరణార్థక వాక్యాలు. ఒకరి వల్ల వేరొకరు కార్యమైతే అది ప్రేరణ అవుతుంది. ఇలాంటి వాక్యాలు ప్రేరణార్థక వాక్యాలుగా చెప్పవచ్చు. ఉదాహరణకి వాడే ఎంపీని గెలిపించాడు, ఆయన వల్ల ఉద్యోగం పోయింది, ఆ పని నేను చేయించాను, ఆమె వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. సో ఇటువంటివి ప్రేరణార్థక వాక్యాలని మనం చెప్పవచ్చు. ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆశ్చర్యము, సంతోషము, సంతాపము మొదలైన భావాల్ని వెల్లడించే వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలని మనం అంటాం. ఉదాహరణకు చూసినట్లయితే కటకట ఎంత కష్టం వచ్చింది, అయ్యో ఎంత పని అయింది, ఓహో దీన్ని మెచ్చుకొనడానికి 1000 నాలుకలు చాలు, ఓహో గులాబీ ఎంత అందమైన పువ్వు. సో ఇటువంటివి అక్షరార్థక వాక్యాలని చెప్పవచ్చు. ఆశీర్వాదార్థక వాక్యాలు. ఆశీస్సును తెలియజేసే వాక్యాలు ఆశీర్వాదార్థక వాక్యాలని మనం అంటాం. మీకు ఫస్ట్ క్లాసు వచ్చుగాక, నీవు సంతానవతివి అవుగాక అని దీవించేటువంటి దాన్ని ఆశీర్వాదార్థక వాక్యాలు అంటాం. అలాగే సందేహార్థక వాక్యాలు. సందేహాన్ని తెలియజేసే వాక్యాలు సందేహార్థక వాక్యాలు అని చెప్పేసి అంటాం. ఉదాహరణకు ఈరోజు క్లాసుకి విద్యార్థులు వస్తారో రారో, రేపు పరీక్ష జరుగుతుందో లేదో, వాడు వెళ్తాడో లేదో, ఆమె వస్తుందో రాదో. సో ఇటువంటివి సందేహార్థక వాక్యాలు. అలాగే వికల్పార్థక వాక్యాలు. ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరో విషయం చెబితే దానిని వికల్పార్థక వాక్యమని అంటాం. ఉదాహరణకు నీవు సహకరిస్తే నేను రాస్తాను, గోపి వింటేనే హైమ పాడుతుంది, నీవు తింటేనే నేను వండుతాను, పద్మ వస్తేనే తిరుపతిరావు వస్తాడు. ఇటువంటివి వికల్పార్థక వాక్యాలు. అలాగే
ప్రార్థనార్థక వాక్యాలు. ప్రార్థనా క్రియలు ఉండే వాక్యాలు ప్రార్థనార్థక వాక్యాలు. ఈ వాక్యాలకు ముందు దయచేసి, కాస్త లాంటి పదాలు చేరతాయి. ఉదాహరణకి, దయచేసి నువ్వు వెళ్ళరా, దయచేసి మీరు ప్రతిరోజు పత్రిక చదవండి, దయచేసి రెఫరెన్స్ పుస్తకాలు చూడండి, కాస్త ఊరికి వెళ్ళిరా, కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళిరా. ఇటువంటి వాక్యాలని ప్రార్థనార్థక వాక్యాలని మనం అంటాం. తర్వాత అనుమత్యర్థక వాక్యాలు. అనుమతిని కోరే లేదా అనుమతిని ఇచ్చేటువంటి వాక్యాలని అనుమత్యర్థక వాక్యాలని చెప్పేసి అంటాం. ఉదాహరణ చూసినట్లయితే, నీవు నన్ను పుస్తకం చదవనివ్వు, సులోచనను పరిశోధన చేయనివ్వు, లక్ష్మి తోటలో నుంచి పూలు తీసుకుపోవచ్చు, ఇక నుంచి జనార్దన మన ఇంటికి రావచ్చు. సో ఈ విధమైనటువంటి అర్థ వైవిధ్యాన్ని బట్టి తెలుగు భాషలో విభిన్న వాక్యాలని మనం రూపొందించాం. అయితే ఇవి నిర్మాణపరంగా సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల్లో ఏదైనా కావచ్చు. క్రియా ప్రాధాన్యాన్ని బట్టి కూడా వాక్య భేదాలు ఉన్నాయి. వాక్యాన్ని క్రియా రూపస్థితిని బట్టి 3 విధాలుగా విభజించవచ్చు. కర్తృ ప్రధాన వాక్యం, కర్మ ప్రధాన వాక్యం, భావ ప్రధాన వాక్యం అని చెప్పేసి ఈ క్రియా ప్రధానాన్ని బట్టి 3 రకాలుగా వింగడించుకోవచ్చు. ఒకటోది కర్తృప్రధాన వాక్యం. ఇందులో క్రియాపదం కర్తకు ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, రాముడు శంభూకుణ్ణి చంపాడు, కర్తృప్రధాన వాక్యం. నెక్స్ట్ కర్మ ప్రధాన వాక్యం. దీనిలో క్రియాపదం కర్మకు ప్రాధాన్యతని ఇస్తుంది. ఉదాహరణకు, శంభూకుడు రాముని చేత చంపబడ్డాడు. దీన్ని కర్మ ప్రధానంగా చెప్పవచ్చు. భావప్రధాన వాక్యం. భావక్రియను ఉపయోగించి విధేయాంశం చెప్పటం ప్రధాన వాక్యంగా చెప్పాలి. ఉదాహరణకు, మీ రాకచే సర్వ సౌభాగ్యాలు రావటం మొదలైనవి. మీ రాకచే సర్వ సౌభాగ్యాలు రావటం మొదలైనాయి. ఇది భావప్రధాన వాక్యం. ఈ విధంగా ఆధునిక తెలుగులో వాక్య స్వరూప స్వభావాలను గురించి మనం విశ్లేషించుకోవచ్చని మనం చెప్పచ్చు. కట్ చేసి